ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీబీఐ, ఈడీ విచారణ ప్రారంభం కాబోతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ఏపీలో మద్యం కుంభకోణం భారీ స్థాయిలో జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఆ అంశాన్ని నర్సరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో కూడా ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చించారు. ఆయన తాజాగా సీఎం చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్పై సీరియస్గా దృష్టి పెట్టిన కేంద్రం సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించే అవకాశముందంటూ ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వైసీపీ మెడకు గట్టిగానే చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆ కేసు సీఐడీ విచారిస్తోంది. ఈ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ప్రమేయంపైనే టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ హయాంలో నాటి లిక్కర్ స్కామ్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతే అని లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభలో ఫైనాన్స్ బిల్లులపై జరిగిన చర్చల్లో మాట్లాడిన ఆయన 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని పేర్కొన్నారు. ఇవి కాకుండా మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాకు తరలించినట్లు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య కాలంలో ఏపీలో ప్రభుత్వ మద్య దుకాణాల ద్వారా అమ్మిన మొత్తం 99,000 కోట్లలో కేవలం 690 కోట్లు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగాయని శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఆ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నుంచి 200 లక్షల కోట్లకు పెరిగితే ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల్లో మాత్రం అది రివర్స్లో జరిగిందని, ఇందులో దాదాపు 18,000 కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. అమిత్ షాతో సమావేశమైన లావు కేసు మూలాలను వివరించారు. రాష్ట్రంలోని 22 డిస్టరీలను చేజిక్కించుకుని అర్థంపర్థం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని అమిత్ షాకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. ఇదే వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన సునీల్ రెడ్డి 2,000 కోట్లను దుబాయ్కి తరలించిన కీలక పత్రాలను లావు అందించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయని పేర్కొన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చాక తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసిన శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ పరిణామాలు వివరించారు. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్పై సీరియస్గా దృష్టి పెట్టిన కేంద్రం సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించే అవకాశముందంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు దీనిపై ఓ ప్రకటన రావచ్చునని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే వైసీపీకి చెందిన ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించారని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొనడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. లావు పేర్కొన్న ఆ ఎంపీ విజయసాయిరెడ్డే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం లిక్కర్ వ్యవహారంలో అసలు స్కామే జరగలేదంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాసుదేవరెడ్డిని బెదిరిస్తూ జగన్ని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పటి ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం వంటి వారికే ఊచలు లెక్కపట్టక తప్పలేదు. మరి ఏపీలో జే బ్రాండ్ల పేరుతో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ, సీబీఐలు రంగంలోకి దిగి విచారణ జరిపితే ఎన్ని పెద్ద తలకాయలు కేసుల్లో ఇరుక్కుంటాయో చూడాలి.